అభి సీతాకాంత్ చెప్పినట్టుగానే రామలక్ష్మికి ఫోన్ చేసి నిన్ను పర్సనల్గా కలవాలని అంటాడు. సరే అని ఆనందంతో ఉప్పొంగిపోతూ ఇక కిందకి వెళ్ళి దిగపోతుంటే సీతాకాంత్ ఇంటికి వస్తాడు. ఈలోపు అక్కడున్న శ్రీలత పెద్ద పెంట చేస్తుంది. ఏమనంటే మీరు పిల్లలు కనటం లేదు, మీ ఇద్దరు కాపురం చేయటం లేదు అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. సీతాకాంత్ రామలక్ష్మి ఏం మాట్లాడరు, కానీ సిరి మాత్రం ఏమంటుందంటే అమ్మ, ప్రతి వాళ్ళకి పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది, దాన్ని గౌరవించడం నేర్చుకో అని అంటుంది. ఇక సీతాకాంత్ కూడా వాళ్ళ అమ్మకి నచ్చజెప్పి అలాంటివి ఏమీ లేదు అని తనకి సర్ది చెప్పి ఇక తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. రామలక్ష్మి ఏమో అభి ఫోన్ చేశాడని నేను తనని కలవడానికి వెళ్తున్నాను అంటూ సీతాకాంత్కి చెప్తుంది. ఆ సమయంలో వెనక నుంచి శ్రీవల్లి వినేసి ఎలాగైనా సరే ఫాలో అయ్యి అత్తగారికి ఆయనకి రామలక్ష్మి ఒక అసలు బండారం బయట పెట్టాలని చెప్పి అంటుంది. అనుకుని ఏం చేస్తుందంటే రామలక్ష్మిని సీక్రెట్ గా ఫాలో అవటం మొదలు పెడుతుంది. ఈలోపు ఏమవుతుందంటే అభిని రామలక్ష్మి కలుస్తుంది. ఇక రామలక్ష్మి ఏమంటుందంటే అభి, నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అభి, ఒక్కరోజు ఫోన్ చేయకపోతే నేను విలువిల్లాడిపోయాను తెలుసా అని అంటుంది. అయితే ఈలోపు అక్కడున్న అభి ఏమంటాడంటే ఒక్కరోజు ఫోన్ చేయకపోతే నీ ఇలా అంటున్నావు, నేను అసలు నీకు ఇంకా జీవితాంతరం కనపడను, నీతో మాట్లాడినంటే ఏమవుతావు అంటే అదేంటి అభి అలా మాట్లాడుతున్నావు అంటే అంతే, నాకు నా రేంజ్కి కానీ నా హోదాకి కానీ నువ్వు సరిపడవు అని అంటాడు. ఈలోపు వెనక నుంచి శ్రీవల్లి మొత్తం వినేస్తూ ఉంటుంది. అయితే ఇక అభి ఏమంటాడంటే నీకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు, నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఆ బిజినెస్ లో నేను కోట్లు సంపాదిస్తాను, కోటాను కోట్లు కట్నం తెచ్చే అమ్మాయిలు నాకు దగ్గరికి వస్తారు, నీతోనూ మీ ఫ్యామిలీతోనూ నాకు పని లేదు అని చెప్పేసి రామలక్ష్మికి ఊహించని షాక్ ఇస్తాడనమాట. అయితే రామలక్ష్మి ఆ మాటలు విని అదేంటి మన ఎమ్మటి పడి ప్రేమ పెళ్లి అన్నావు, మరి ఇదేంటి నువ్వు చేసింది అంటే అప్పుడు అప్పుడు రామలక్ష్మితో అభి ఏమంటాడంటే వెళ్ళవమ్మా వెళ్ళు, అసలు ఏంటి నువ్వు మాట్లాడేది, అప్పుడు నాకు నీ అవసరం ఉందనిపించింది, ఇప్పుడు లేదనిపిస్తోంది, వదిలేసాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ మాట్లాడేసరికి ఇక రామలక్ష్మి గుండె పగిలిపోయి అక్కడి నుంచి నీ మొహమే నేను ఇక్కడి నుంచి చూడనని చెప్పేసి అభిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న శ్రీవల్లి అమ్మో, ఇంత ఉందా కథ రామలక్ష్మి వెనకాల అని చెప్పేసి షాక్ కి గురయ్యి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు సీతాకాంత్ అభితో వచ్చి నీకు అసలు బుద్ధుందా, నువ్వు అసలు ఎంత దుర్మార్గుడవో తెలుసా, నిన్నెంత నమ్మిందో తెలుసా రామలక్ష్మి అని చెప్పేసి తిడతాడు. యాక్చువల్లీ రామలక్ష్మితో ఈ రకంగా మాట్లాడమని అభితో సీతాకాంత్ చెప్తాడు. ఎందుకంటే తన అసలు బండారం తనతోనే చెప్పించాలనేది అనమాట అక్కడ సీతాకాంత్ ప్లాన్. అయితే ఏమంటాడంటే ప్రేమ అంటే నువ్వు డబ్బు చేసుకునేది కాదు, ప్రేమ అంటే నిజమైన ఇది వ్యక్తిత్వం కలిగింది, అందుకని నువ్వు పనికిరావు రామలక్ష్మి ప్రేమకి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇంకొకసారి రామలక్ష్మి దగ్గరికి వస్తే నేను చంపేస్తానని అంటాడు.